హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, సుప్రీంకోర్టు డైరెక్టెడ్ హైకోర్ట్స్ టు ఫాస్ట్ ట్రాక్ పెండింగ్ కేసెస్ అండర్ 304 అండ్ 498A. నిన్నటి క్లాస్లో కూడా నేను ఇది వివరంగా చెప్పాను. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ బోత్ మీడియమ్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి రాజ్ కుమార్ గోయల్ గారిని ఇప్పుడు నియామకం అనేటటువంటి చేశారు. సో అయితే దీనికి సంబంధించి మనకు న్యూస్లో వచ్చింది, ఎస్పెషల్లీ ఈయన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్, ఈయన రిటైర్డ్. సో ఈయన్ని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి అపాయింట్ చేశారు. అపాయింట్మెంట్ అనేటటువంటిది సాధారణంగా అసలు వేకెన్సీ ఉన్నప్పుడే చేయాలి, కానీ ఇది సెప్టెంబర్ 2025 నుంచి కూడా వేకెంట్గా ఉంది. అక్టోబర్ నవంబర్ 2 నెలల పాటు అది ఆల్మోస్ట్ వేకెన్సీలో ఉంది. ఇప్పుడు దీన్ని ఫిల్ చేయడం జరిగింది. సో ఈ వేకెన్సీ గతంలో హీరాలాల్ సమారియా ఉండేవారు. సో ఎప్పుడైతే ఆ వేకెన్సీ అనేటటువంటిది క్రియేట్ అయిందో, దే వర్ లుకింగ్ ఫర్ సమ్ పీపుల్. సో అందులో ఈయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ద్రౌపది ముర్ము గారు ఈయనను అపాయింట్ చేయడం అనేటటువంటి జరిగింది. అయితే మనకి ముందుగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి మనం చూసుకోవాలి. 2005లో మనకి చాలా అద్భుతమైనటువంటి చట్టాలు 2 వచ్చాయి. అందులో ఒకటి ఆర్టీఐ, 2 ఎంఎన్ఆర్ఈజీఏ. సో ఆర్టీఐ అనేటటువంటిది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని అంటాం. అంటే సమాచార హక్కు చట్టం. సాధారణంగా ప్రభుత్వము డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటుంది, అంటే ప్రజాసేవల నిమిత్తం డబ్బు ఖర్చు పెడతారు. సో ఈ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు అనేటటువంటి దానికి జవాబుదారీతనం, పారదర్శకత, ఈ 2 కూడా పరిపాలనలో ఎప్పుడూ ఉండాలి, గవర్నెన్స్లో. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇది చాలా లోపిస్తూ ఉండేది. సో 2005లో ఈ జవాబుదారీతనం, పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం ఈ ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్టీఐ చట్టం కింద ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేటటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ ఆర్టీఐ చట్టాన్ని అమలు సరిగ్గా చేయకపోతే మనం ఎవరి కంప్లైంట్స్ ఇవ్వాలి? సో అలా ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అన్ని ఆస్పెక్ట్స్లోని పనిచేస్తూ ఉంటుంది. సో దీనికి స్టాట్యుటరీ స్టేటస్ ఇచ్చారు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు, కేవలం పార్లమెంట్లో చట్టం చేయగా వచ్చినటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థ. అలాగే కంపోజిషన్ చూస్తే ఇందులో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు, అలాగే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కూడా ఉంటారు. సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు హెడ్గా ఉంటారు కమిషన్కి. సో ఈ కింద ఇంకా చాలామంది ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటున్నారు. మనకి మ్యాక్సిమం ఇందులో 10 మంది వరకు ఉండొచ్చు. సో ఇది దానికి ఉన్నటువంటి కంపోజిషన్. సో అపాయింట్మెంట్ ఎట్లా చేస్తారంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా ఇక్కడ అపాయింట్మెంట్ అనేటటువంటి జరుగుతుంది. అయితే దీనికి రికమెండేషన్స్ ఎట్లా ఇస్తారు అంటే, ఎవరిని అపాయింట్ చేయాలని రికమెండేషన్స్ ఇస్తారంటే, ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు ఒక కమిటీకి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ ఉంటారు, అలాగే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ చేత నామినేట్ చేయబడతారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ని ఎక్కువగా అపాయింట్ చేస్తూ ఉంటారు. సో అదర్ దెన్ దట్ మనం క్యాబినెట్ మినిస్టర్ని అయినా కూడా అపాయింట్ చేయొచ్చు. సో అట్లానే ఎలిజిబిలిటీ అండ్ ఎగ్జామ్షన్స్ కనుక మనం చూస్తే, ఒకటి లా, సైన్స్, టెక్నాలజీ, ఎమినెంట్ పర్సన్స్ కొంతమందిని తీసుకుంటారు, అలాగే సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజం, గవర్నెన్స్, ఈ పరిధిలో లేదా ఈ సబ్జెక్ట్స్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను తీసుకుంటారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్లో గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఆఫీసర్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ వచ్చేటటువంటి ఎగ్జిక్యూటివ్స్, ఎస్పెషల్గా మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ ఉండరు. అలాగనే ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటటువంటిది ఉండకూడదు. రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఆ వ్యక్తికి ఉండకూడదు, లేదా బిజినెస్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అందులో ఉండకూడదు. రీఅపాయింట్మెంట్కి వీళ్ళు అర్హులు కారు, అంటే ఒకసారి ఈ ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళా ఈ ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు. సో పవర్స్ ఆఫ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కనుక మనం చూస్తే, ముందుగా విట్నెస్ని సమన్ చేయొచ్చు, ఏవైనా డాక్యుమెంట్స్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు, పబ్లిక్ రికార్డ్స్ని అడగచ్చు, అలాగే ఎగ్జామినేషన్ కోసం కూడా సమ్మనింగ్ అనేటటువంటిది ఇవ్వచ్చు. సో అలాగనే ఫంక్షన్స్ కనుక మనం చూస్తే, ఆర్టీఐ చట్టాన్ని అంటే ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ది. సో దీని ద్వారా సిటిజన్స్, పౌరుల తాలూకా హక్కులు అనేటటువంటివి కాపాడబడతాయి. అలాగనే కొన్ని కేసెస్కి సంబంధించి కూడా, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటివి,
అలాగే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆర్థికపరమైనటువంటి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, యూనియన్ టెరిటరీస్, వీటికి సంబంధించిన కేసులన్నింటినీ కూడా ఇది డీల్ చేస్తూ ఉంటుంది. అట్లానే అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది కొంత బ్రషప్ చేసినట్టుగా మనకి పనికొస్తుంది. ముందుగా ఇది 2005లో మనం తీసుకొచ్చాం. ఎందుకు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అథారిటీస్ అంటే వీళ్ళనే మనము పబ్లిక్ అథారిటీస్ అని అంటాం. వీళ్ళకి సంబంధించినటువంటి పనితీరు కానీ, ప్రజా సేవలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి ఖర్చు కానీ, ఇంకా ఇతర అంశాలు కానీ ప్రజలు తెలుసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకి ఉచితంగా సమాచారాన్ని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టాన్ని మనం తీసుకొచ్చాం. బేసికల్గా ఇందులో ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆపరేషన్స్ని ప్రజలకి తెలియాలి. దీని ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం అనేటటువంటిది పెరగాలి. సాధారణంగా ఏ దేశంలో అయినా కూడా సుపరిపాలన అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ దేశంలో అయినా సుపరిపాలన ఉండాలి. ఈ సుపరిపాలన అనేటటువంటిది లేకపోతే ఆ దేశంలో డెమోక్రసీ అంటే మనం ఎప్పుడు చెప్తుంటాం ప్రజాస్వామ్యం అనేటటువంటిది పరిడవిల్లదు, కిందకు పడిపోతుంది. సో ఇందులో భాగంగానే పారదర్శకత ఉండాలి. అది ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ అప్లికెంట్ ఎవరు ఈ ఆర్టీఐని ఫైల్ చేశారు అంటే షాహిద్ రాజా బర్నీ. ఈయన మొట్టమొదటిసారి ఈ యొక్క ఆర్టీఐని ఫైల్ చేయడం జరిగింది. అలాగనే కొన్ని కోర్ కాంపోనెంట్స్ కనుక మనం చూస్తే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్ని సమాచారాలను మనం తీసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు కాన్ఫిడెన్షియల్ మేటర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు చైనాతోనో పాకిస్తాన్తోనో యుద్ధం చేస్తున్నాం అనుకోండి, యుద్ధ సమాచారాన్ని ఇవ్వడానికి ఆర్టీఐ ఫైల్ చేయకూడదు. కొన్నిసార్లు కాన్ఫిడెన్షియల్ మేటర్స్ని మనం ఎగ్జామ్ చేయొచ్చు. అది 8 క్లాజ్ 2 సెక్షన్లో చెప్పబడింది. సెక్షన్ 22 ఏం చెప్తుందంటే ఆర్టీఐ ప్రిసిడెన్స్ ఓవర్ ఎనీ ఇన్కన్సిస్టెంట్ ప్రొవిజన్స్ ఇన్ అదర్ లాస్. అంటే ఆర్టీఐ అనేటటువంటిది మిగతా చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ముందు ఉంటుంది. సో మిగతా చట్టాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్టీఐని మనం స్వీకరించాలనే అంశం సెక్షన్ 22లో మనం తీసుకొచ్చాం. తర్వాత దీనికి కొన్ని టూట్లు కూడా పొడిచారు ఈ చట్టానికి, అది వేరే సంగతి. ఎగ్జెప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, భద్రతకు ఏదైనా ముప్పు వాటిల్లేటటువంటి సమాచారాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అలాగే భారతదేశం తాలూకా వ్యూహాత్మకమైనటువంటి అంశాలు, అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఎకనామిక్ ఇంట్రెస్ట్, వీటికి సంబంధించిన సమాచారం కూడా తీసుకోవడానికి వీల్లేదు. అలాగే విదేశాలతో మనం చేసేటటువంటి కొన్ని రిలేషన్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా బయటకు చెప్పరు, అవి కూడా తీసుకోవడానికి వీల్లేదు. అలాగే ఏదైనా ఒక నేరానికి సంబంధించిన అంశాన్ని కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఈ 4 అంశాలను క్లియర్ కట్గా ఎగ్జామ్ చేశారు. అయితే చాలామంది 2019లో ఆర్టీఐ అమెండ్మెంట్ చాలా వరకు ఈ ఆర్టీఐ సమాచార హక్కు చట్టానికి తూట్లు పడుతుందని చెప్తూ ఉంటారు. అదేంటంటే ఇంతకుముందు 5 years టర్మ్ ఉండేది, లేదా 65 సంవత్సరాల వరకు ఉండేది. వీళ్ళ శాలరీస్, సర్వీస్ అవన్నీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్స్ని దృష్టిలో పెట్టుకుని చేసేవాళ్ళు. కానీ 2019లో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ తాలూకా సర్వీసు, శాలరీస్, అలవెన్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది అనేటటువంటి ఒక కొత్త అప్డేట్ అండ్ అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. ఇది ఒక అంశం. సో అట్లాగనే ఆర్టీఐ సాధించినటువంటి విజయాలను కనుక మనం ఒకసారి చూస్తే అకౌంటబిలిటీ అంటే ప్రభుత్వము వాడేటటువంటి డబ్బులు, సాధారణంగా మనము ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ అనేటటువంటిది ప్రవేశపెడుతూ ఉంటాం ఫిబ్రవరి ఆ నెలలో. సో ఈ బడ్జెట్ అనేటటువంటి దాన్ని అమలు చేయడంలో మనం 50 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ని మనం ఖర్చు పెడుతూ ఉంటాం. సో ఈ ప్రజలకు కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు, ఫండ్స్ ఎక్కడికి పోతున్నాయి అనేటటువంటి అంశంలో జవాబుదారీతనం ఖచ్చితంగా పెరిగింది. 2 మన్రేగా ఒక 48,000 కోట్ల నుంచి 75,000 కోట్లు, ఇంకా కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టారు. సో ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? అలాగే పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఆహార భద్రతకు సంబంధించి లోకల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటుంది. సో ఈ డబ్బుకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేటటువంటిది ఉంది. అలాగనే ఎప్పుడైతే పబ్లిక్ రీసోర్సెస్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాయో అనేటటువంటిది ఆర్టీఐ చట్టం ద్వారా తెలుసుకున్నప్పుడు లీకేజెస్ కూడా రెడ్యూస్ అవ్వడం అనేటటువంటిది మనకు కనిపించింది. అలాగే చాలా స్కామ్స్, ముఖ్యంగా ఆదర్శ సొసైటీ స్కామ్ కానీ, 1,79,000 కోట్ల 2G స్కామ్ కానీ, కామన్వెల్త్ గేమ్ స్కామ్ 10,000 కోట్ల వరకు ఉంటుంది. సో ఇవన్నీ ఆర్టీఐ కారణంగానే బయటపడ్డాయి. సో అట్లాగనే పబ్లిక్ అఫీషియల్స్ అంటే ప్రభుత్వంలో పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా జవాబుదారీతనం అనేటటువంటి దాన్ని తీసుకోవడానికి, ప్రజలు కూడా దీని మీద చర్చలు చేయడానికి కూడా ఈ ఆర్టీఐ అనేటటువంటి చాలా అద్భుతంగా మనకు పనిచేసింది.
సో ఇది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్టీఐకి సంబంధించి చాలా చిన్న ఇష్యూ, ఇది పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. సో దీన్ని చాలా క్లియర్ కట్గా చూడండి. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి, ఏ షెడ్యూల్ అది. అలాగే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ప్లేస్ ఎ పివోటల్ రోల్ ఇన్ స్ట్రెంగ్థనింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఇది గతంలో ఇచ్చిన క్వశ్చన్ కాదు, ఇప్పుడే ఇచ్చాను. దీన్ని 200 పదాలు రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.